మన పూర్వీకులు వారసత్వంగా ఇచ్చిన వెలకట్టలేని గొప్ప సంపద యోగా అని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యోగాను ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకొని సుసంపన్న ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్రాను సాకారం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆయుష్ డైరెక్టర్ రోనంకి గోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లోనూ యోగాభ్యాసన జరుగుతోందన్నారు. ఆయుష్ డైరెక్టర్ రోనంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి చొరవతో ఈ రోజు యోగా కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత ప్రొఫెషనల్ గా జరిగిందని పేర్కొన్నారు. మన ఆయుష్ కమిషనర్ గారు గోపాల్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఇంప్లిమెంట్ చేయడానికి సహకారపడుతున్న విఎంసీ కమిషనర్ గారికి, అలాగే మన జేసీ గారికి, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులందరికీ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఇంత ఉత్సాహంగా పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి, అలాగే హలాసన యోగా పోజ్లో కూర్చుని చాలా చక్కగా విన్యాసాలు చూపించిన పిల్లలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ, విజయవాడ వాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, యోగాంధ్ర శుభాకాంక్షలు. యోగాంధ్ర అనేది ఒక ఉద్యమంలాగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ లేనంత విధంగా ప్రతి ఒక్కరిని మమేకం చేసి సిటిజన్స్ లో ఒక కొత్త చైతన్యం తీసుకురావాలి. అలాగే యోగాని జీవితంలో భాగంగా చేసుకుని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకొచ్చిన యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు యోగా ఇంటర్నేషనల్ యోగా డేని ఒక ఉద్యమం లాగా ప్రతి రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని మమేకం చేస్తుంటూ ముందుకు వెళ్లడము ఎంతో హర్షణీయం. ఈ ఉద్యమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా సతతంగా లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది. ఈసారి కూడా ఎప్పుడు లేనంత విధంగా ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ లో, ప్రతి ఒక్క గ్రామాల్లో, ప్రతి ఒక్క వార్డులో, ప్రతి ఒక్క పబ్లిక్ ప్లేసెస్ లో కూడా లక్షలాది మందిని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కామన్ యోగా ప్రోటోకాల్ నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఇదే ఒరవడిని కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ హెల్తీగా ఉంటూ రోజుకి ఒక 45 నిమిషాలు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు, ఏ వయస్కులైనా ఇది చేసుకోవచ్చు. కామన్ యోగా ప్రోటోకాల్ ఏదైతే మన ఆయుష్ డాక్టర్ ఈరోజు మనకు ప్రశాంతంగా నేర్పించారో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ ప్రతి ఒక్కరూ పాటించవచ్చు. ఇది చాలా సింపుల్ ఆసనాలు, ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ఇది చేయడం వల్ల ఈ హఠ యోగా అలాగే హై లెవెల్ యోగా చేయడంలో దాదాపుగా 60 నుంచి 70% ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది. కాబట్టి మనం ఎంత బిజీ ఉన్నా, ఏ పని చేసుకుంటున్నా, ఎక్కడ ఉన్నా కూడా ఈ 45 నిమిషాలు రోజుకి మనకంటూ మనం ఇస్తే ఆరోగ్యంగా ఉంటాము. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ మధ్య మీకు తెలిసే ఉంది. అది ఒబేసిటీ కావచ్చు, హార్మోన్ ఇంబ్యాలెన్స్, మూడ్ స్వింగ్, ఇటువంటి అనేక జబ్బులు ఈ మధ్య వస్తున్నాయి. ఇవన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం ఆలోచన చేసి మనం చేసే పనిలో వృద్ధి రావాలంటే ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని మనం అందరూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్క సిటిజన్స్ కి, ప్రతి ఒక్క పౌరులకి, ప్రతి ఒక్క అధికారులకి పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా గారికి, అట్లాగే మన విఎంసీ మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ ధ్యాన్ చంద్ర ఐఏఎస్ గారికి, అట్లాగే జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ఇలాఖ్య గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మిగతా అధికారులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మరి మీడియా మిత్రులు, అట్లాగే యోగా ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి చేసినటువంటి విజయవాడ పుర ప్రజలకి, అట్లాగే స్టూడెంట్స్కి అందరికీ పేరు పేరున యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి గత వారం రోజుల నుంచి కూడా ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అంటే జూన్ 21లో భాగంగా మరి వివిధ రకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా అయితే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా మన రాష్ట్రంలోనే ఒక డిఫరెంట్ మోడ్లో మరి ఇక్కడ అందరినీ ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అది గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇది నడవడం చాలా సంతోషం.